తెలంగాణ నమస్తే తెలంగాణలో ఇది ఒక పెద్ద సినిమా స్టోరీ రాశారు. తెలంగాణ జనతా గ్యారేజ్ అట. ఇక్కడ బాధితులకు భరోసా, రక్షణ ఇవ్వబడను. మూసిలో పారేవి నీళ్లు కాదు పేదల రక్తం. హైడ్రోజన్ బాంబులు ఉంది, అందరినీ నిద్రకు దూరం చేస్తున్నది. బాధితులకు బీఆర్ఎస్ రక్షణ, మా తలుపులు తెరిచే ఉంటాయంటూ హరీష్ రావు వ్యాఖ్యలు. మనం ఒక రెండు విషయాలు మాట్లాడుకోవాలి. రెండు విషయాలు మాట్లాడుకుంటే నీకు ఇక క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు రెచ్చగొడుతున్నారా, ప్రతిపక్ష పార్టీలు ప్రజల్ని రెచ్చగొడుతున్నాయా, వీళ్ళు రెచ్చిపోతున్నా అర్థమవుతలే. అరే అక్కడ ఉన్నటువంటి అంశానికి వాళ్ళు మాట్లాడే భాషకి ఏమైనా సంబంధం ఉందా చూపిస్తే ఒకసారి చూడండి. మూసీలో ఇక చూడండి బాయ్, ఎవరన్నా మూసీలో పారేవి నీళ్ళు కాదు పేదల రక్తం. ఇదేదో సినిమాలు విన్నట్టు అనిపిస్తారే మీకు కూడా? మూసీలో పారేది నీళ్ళు కాదు రక్తం అంటూ ఏదో సినిమాల డైలాగ్ లెక్క అనిపిస్తున్నది. ప్రజల రక్తం అన్నట్టుగా ఏదో సినిమా డైలాగ్ లెక్క అనిపిస్తున్నది. అరే శాంతియుతంగా అధికారులు అక్కడికి పోతా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ డేటా ఎంట్రీ తీసుకొని వాళ్ళ అనుమతి తీసుకొని మేము ఓకే డబల్ బెడ్రూమ్కి వెళ్తాం, మా ఇల్లు ఖాళీ చేస్తామంటేనే వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తున్నారు. ఎక్కడ కూడా గొడవ జరుగుతలే, ఎక్కడ కూడా రక్తపాతం లేదు. అంటే ఇలా ప్రతిపక్షాలు రక్తపాతం కోరుకుంటున్నాయా? లేనంటే దాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుందా? పేదల రక్తం అంట ఎక్కడ పారిందా? మూసీల రక్తము, మూసీలో ఏడ రక్తం పారింది అన్న చిన్న గొడవైనట్టు అనిపించిందా? కానీ వీళ్ళు మూసీలో పారేది రక్తం అంటూ ఇక రక్తపాతాన్ని ఇంకో రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం క్లియర్గా అనిపిస్తున్నది. హైడ్రోజన్ బాంబులతో ఉంది, అందరినీ నిద్రకు దూరం చేస్తున్నది. బాధితులకు బీఆర్ఎస్ రక్షణ, మా తలుపులు తెరిచే ఉంటాయి. అలా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయట. జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు వరద బాధితులకు ఇస్తాన్న 10,000 రూపాయలప్పుడు తలుపులు తెరిచి పెట్టలేదు. మరి వరదలు వచ్చి జనాలు ఆగమయ్యి ఉప్పులు పప్పులు నీళ్ళల్లో కలిసి ఆ మూసీలో కొట్టుకుపోయినప్పుడు తలుపులు తెరిచి పెట్టలే. అప్పుడు ఇలా ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పార్టీ ఏదో మంచి పని చేస్తే మా తలుపులు తెరిచే ఉన్నాయి. ఏం చేయాలి? తలుపులు తెరిచి ఉంటే ఏం చేయాలి? తలుపులు తెరిచి ఉంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచన చేయరు, ప్రజల్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయరు. అవసరమైతే ప్రభుత్వంతో కొట్లాడి ఇంకొంత మెరుగైనటువంటి డబుల్ బెడ్రూమ్లో మెరుగైనటువంటి ఆర్థిక సాయమో ఇంకోటో చేయించే ప్రయత్నం చేయరు. అంతే కదని వాళ్ళని ఓదార్చే ప్రయత్నంలో భాగంగా మీరు ఏదో ఎచ్చుకుపోయేటువంటి ప్రయత్నం చేయకర్రీ. బరువెక్కిన గుండెలతో బీఆర్ఎస్ ఆఫీస్కు మూసీ హైడ్రా కూల్చివేతల బాధితులట. పిల్లలతో సహా తరలి వచ్చిన కుటుంబాలు గోడు వెలబోసుకుంటూ మహిళల కన్నీలు. ఇక చలించిపోయిన హరీషు, సబితా కంటతడి. న్యాయ సహాయం చేస్తామని హామీ. బుల్డోజర్ పాలనపై రాహుల్ ఏం చెప్తారు? మూసీపై అఖిలపక్ష భేటీ పెట్టాలి. మూసీ ప్రాంతాల్లో నేడు బీఆర్ఎస్ పర్యటన. ఫోన్ చేస్తే బుల్డోజర్ల కంటే ముందు మేము వచ్చేస్తాం. బా ఏం టైటిల్ రాశారు వాళ్ళు, శభాష్ అనుకోవాలి. అదిరిపోయే ఇదే ఇది. బగ్గుమన్న ఇంకేమున్నాయా? ఇక్కడ ఒకటి ఉన్నట్టున్నది. 870 ఆర్థిక అక్రమాలు 870 కోట్ల ఆర్థిక అక్రమాలు. రెండో రోజు కొనసాగుతున్న తనిఖీలు. రహస్యంగా 2 చోట్ల ఈడీ సోదాలు. భారీగానే దొరికిన నోట్ల కట్టలు. డబ్బులు ఎక్కడిది, ఎవరికి పంపుతున్నారంటూ విచారణ. రాఘవ ఫ్రైడ్లో తరలింపులపై ఈడీ ఆరా. నేడు ఈడీ నుంచి అధికారిక ప్రకటన. ఎలక్ట్రికల్ కంపెనీతో భారీ స్కెచ్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇండ్లు ఆఫీసులు జరిపిన సోదాలో భారీ నగదును గుర్తించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లగ్జరీ వాజులు, స్మగ్లింగు, యూరో ఎగ్జిమ్ బ్యాంకు గ్యారంటీలు, టీడీఎస్ ఎగవేత, అక్రమాస్తులు. ఇక రాఘవ కన్స్ట్రక్షన్ ఎలక్ట్రికల్ కంపెనీ లావాదేవీల వ్యవహారం. ఇలా సుమారు 870 కోట్ల మేర లావాదేవీలపై ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. సో ఇక పొంగులేటి సంబంధించి ఈడీ సోదాలు చేస్తుంది, అందరికి తెలిసిందే. గత 2 రోజులుగా ఈడీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 870 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించినట్టు తెలుస్తుంది. ఆయన కంపెనీలు, ఆయన ఆఫీసులు, ఆయన ఇల్లు, ఆయన కార్యాలయాలు అన్నిట్లలో కూడా సోదా చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే ఈడీ ఎంట్రీ కాకముందు కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ని, కొన్ని హార్డ్ డిస్క్ లాంటి కొన్ని డాక్యుమెంట్స్ని తరలించే ప్రయత్నం చేసి అన్ని ఫోటోలు కూడా ఈడీ తీసుకుందనేటువంటి ఒక వార్త ప్రచారం అవుతూ ఉంది. మరి రాష్ట్ర సర్కార్లో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి ఈ అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు, ఇన్ని కోట్ల రూపాయలు కూడబెట్టిండు. మరి ఈడీ ఏం చెప్పబోతుంది వాళ్ళ అఫీషియల్గా అనేటువంటి చర్చ గుసగుస అయితే పొలిటికల్ సర్కిల్లో ప్రధానంగా నడుస్తుంది. సో ఒక్కసారిగా ఈ యొక్క 870 కోట్ల ఫిగరు ఆర్థిక అక్రమాలన్న సరికల్లా మరి ప్రతిపక్షాలంతా కూడా
ఇటు చూస్తూ ఉన్నాయి. నిజంగా ఈడీ కనుక అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసి కన్ఫర్మ్ చేస్తే మాత్రం ఒక్కసారిగా ప్రతిపక్షాలు దండయాత్ర చేసేందుకు అది సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇది ఓవరాల్గా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా ఈ ఒక్క పేపర్ అని కాదు, అన్ని దినపత్రికల్లో కూడా ప్రధానంగా